క్రికెట్ పిచ్ పై బౌలర్స్ ను ఉతికేసే ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అనూహ్యంగా పోలీస్ రికార్డులోకి ఎక్కారు. డ్రంక్ డ్రైవ్ కేసులో సిడ్నీ పోలీసులు వార్నర్ను అదుపులోకి తీసుకోవడం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. రోడ్డుపై చెకింగ్స్ చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అధికారులు గుర్తించి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా వార్నర్ పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. వచ్చే నెల కోర్టు ముందు హాజరు కావాలని తీర్పునివ్వడం అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న వార్నర్ వ్యక్తిగత పనుల కోసం ఆస్ట్రేలియా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లీగ్ మధ్యలో ఉండగానే ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం అతనికి పెద్ద మైనస్ అని చెప్పాలి. త్వరలోనే తిరిగి పాకిస్తాన్ కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వార్నర్ కెరీర్ క్రమశిక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది. మైదానంలో పరుగుల వరద పారించే వార్నర్ బయట మాత్రం ఇలా నిబంధనలు అతిక్రమించి అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. వార్నర్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నోసార్లు క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. 2013లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్తో ఒక బార్లో గొడవపడి అతన్ని కొట్టబోయి వార్నర్ సస్పెన్షన్ గురయ్యాడు. అలాగే అదే ఏడాది ఒక గ్రేట్ క్రికెట్ మ్యాచ్ను వదిలేసి గుర్రపు పందాలు చూసేందుకు వెళ్లడం, విలేకరులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్తో మైదానంలో వాగ్వాదానికి దిగడం వంటి ఎన్నో ఘటనలు వార్నర్ క్రమశిక్షణపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో వార్నర్ తన పాత వివాదాలు మరోసారి గుర్తు చేసుకున్నారు.